పడుకో. రే, అరే, నేను వెళ్తున్నాను. జాగ్రత్త. మామా, నువ్వు బంగారం రా. నువ్వు సంతోషంగా ఉండాలిరా. ఇలా ఒంటరిగా ఉండొద్దురా. నీకోసం మీ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. వాళ్ళని బాధ పెట్టకురా. రే మామా, నా అన్న తల్లి ఎవరు ఆంటనీ గాడికి తెలుసురా. వాడు ఎంత బతిమలాడుకున్నా నాకు చెప్పట్లేదు మామ. అసలు నేను బతుకుండగా నా తల్లిని చూస్తానంటావు మామ. రే, రే మామ. అవును మామ, నాదొక్కటే కోరిక. నా తల్లిని నేను చూడాలిరా. ఒక్కసారి, ఒకే ఒకసారి అమ్మ అని పిలవాలిరా. అంతే మామ. నీ ఒక్క కోరిక తీరితే నా జన్మ ధాన్యమైనట్టే మామ, జన్మ ధాన్యమైనట్టే. రే, రే, మామ, సరే నువ్వు పడుకో. నన్ను కన్న తల్లి ఎవరు నాకు తెలియదు, కానీ ఆ ఆంటోనీ గారికి తెలుసు. ఈ టైంలో వీడు ఎవరిని కలవడానికి వచ్చాడు? రేఖ పిన్ని. ఆంటోనీ రేఖ పిన్నిని కలవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రై, నీకెన్నిసార్లు చెప్పాను పదే పదే నాకు ఫోన్ చేసి కలవాలని విసిగించొద్దని. బుద్ధుందా లేదా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను విన్న నీలాగా తాగుతూ తిరుగుతూ ఖాళీగా ఉంటాననుకుంటున్నావా? అదేంటి మేడం అలా అంటారు? ఫోన్ చేయొద్దు కలవద్దు అంటే ఎలా? నా ఆకలి నాకు ఉంటుంది, నా అవసరాలు నాకు ఉంటాయి కదా. నీ అవసరాలతో నాకు పనేంటి? ఎప్పుడు 25 ఏళ్ల క్రితం చేసిన ఒక చిన్న తప్పుకి నన్ను ఇంతలా టార్చర్ చేయాలా? చిన్న తప్పు అంటారేంటి మేడం? అది మీ దృష్టిలో చిన్న తప్పేమో, కానీ ఇప్పుడు ఆ తప్పు పెరిగి చాలా పెద్దదైంది మేడం. ఆ క్షణం మీరు మీ కడుపున పుట్టిన బిడ్డను నా చేతుల్లో పెట్టి వదిలించుకున్నారు. మీ పని అంతటితో అయిపోయింది అనుకున్నారు, కానీ ఆ తర్వాత మీరు హ్యాపీగా పెళ్లి చేసుకుని బతికేస్తున్నారు. కానీ మీ కొడుకు ఇప్పుడు తాడి చెట్టంత పెరిగాడు. వాడిని ఎవరు చూసుకోవాలి మేడం? అదంతా నాకెందుకు చెప్తున్నావురా? ఆయన వాణ్ణి నీకు అప్పగించినందుకే కదా నీకు ముష్టి పడేసింది. నిజమే మేడం, నాకు అప్పుడు ఆ ముష్టి సరిపోద్ది అనుకున్నాను, కానీ కాలం మారింది, ధరలు పెరిగాయి, నీ కొడుకు పెరిగాడు, ఖర్చులు పెరిగాయి. అందుకే
ఇలా ప్రతిసారి మీకు ఫోన్ చేసి విసిగించడం ఎందుకని ఒకేసారి సింగిల్ టైం సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నాను. సరే, రేపు 1,00,000 ఇస్తా. అవి తీసుకొని ఇంకా లైఫ్ లో నాకు కనిపించదు. 1,00,000 ఏం సరిపోతాయి మేడం? మరి ఎంత కావాలి? ఒక 50 లక్షలు అయితే అడ్జస్ట్ చేసేసుకుంటాను మేడం. 50 లక్షల? హే, పిచ్చి పిచ్చిగా ఉందా? 50 లక్షలంటే మాటలా? నీ మొహానికి ఎప్పుడైనా అసలు 50 లక్షల రూపాయలు చూసావా? చూడలేదు మేడం, కానీ దాని విలువ ఎంతో నాకు బాగా తెలుసు. 50 లక్షలుంటే ఎంత దర్జాగా ఎంత హాయిగా బతకచ్చని నాకు తెలుసు. అందుకే అడుగుతున్నాను. ఇవ్వరా, ఏం చేస్తావు? ఏం చేస్తాను మేడం, మీరు నా చేతిలో పెట్టిన ప్రాణం. ప్రతిరోజు మా అమ్మ ఎవరు, మా అమ్మ ఎలా ఉంటుంది అని నా ప్రాణం తీస్తున్నాడు. పాపం, వాడి పేరుకే లక్కీ గాని వాడి జీవితంలో లక్కీ లేదు మేడం. లక్కీ రేఖ పిన్ని కొడుక? ఆ లక్కీ గాడికి వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రాణం. అదే మేడం, మీరంటే ప్రాణం. కానీ మీరే వాడి అమ్మ అని వాడికి తెలియదు కదా. వాడికి ఒరే లక్కీగా ఒక 10 లక్షలు ఇస్తే మీ అమ్మ ఎవరో చెప్తానరా అన్నాను అనుకోండి, అంతే. వాడి తల తాకట్టు పెట్టైనా సరే 10 లక్షలు తీసుకొస్తాను మేడం. పర్లేదు, 50 లక్షలు కాకపోతే 10 లక్షలు వచ్చిందని అడ్జస్ట్ చేసుకుంటాను. ఏమంటారు మేడం? వాడికి చెప్పేమంటారా? ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదు మేడం, సత్య ప్రమాణికంగా నేను చేయబోని చెప్తున్నాను. నాకు 50 లక్షలు ఇచ్చి వాడిని వదిలించుకుంటారా లేదా వాడికి నిజం చెప్పమంటారా? చెప్పండి మేడం, 50 లక్షలు ఇస్తారా వాడికి నిజం చెప్పమంటారా? త్వరగా చెప్పండి మేడం. 50 లక్షల వాడికి నిజం చెప్పడమా? చెప్పండి మేడం. సరే, ఇస్తాను, కానీ ఇప్పుడు కుదరదు. అయ్యో, నేను కూడా ఇప్పటికిప్పుడు అడిగేంత దుర్మార్గుని కాదు మేడం. ఒక వారం రోజులు టైం తీసుకోండి. వారం రోజుల్లో నాకు ఇచ్చారు అంటే నేను చక్కగా ఈ రాష్ట్రం కాదు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఓకేనా మేడం? ఉంటాను మేడం. గుర్తుంచుకోండి మేడం, వారం రోజులు, సరేనా? బాయ్ మేడం. మృత్యువుకే మోక్షం శివం, ఊపిరికే సాక్ష్యం శివం, ఆయువుకే రక్ష శివం, శివం శివం. వావ్, బా బా బా, వావ్ రేఖ పిన్ని, వాట్ ఎ హిస్టరీ, వాట్ ఎ బ్యాక్గ్రౌండ్. యూఆర్ సో గ్రేట్ పిన్ని. నీకు పెళ్లికి ముందు ఇంత పెద్ద చరిత్ర ఉందా? హే, ఏం మాట్లాడుతున్నావు? నాకు చరిత్ర ఉండేదేంటి? అరెరెరెరెరెరె. ఇంకా బుకాయించడానికి ట్రై చేయకండి రేఖ పిన్ని. నేను ఆంటోనీ గారు మాట్లాడింది మొత్తం విన్నాను. వాడు నీ కొడుకు గురించి మొత్తం మాట్లాడింది, నువ్వు వాడికి డబ్బులు ఇస్తానన్నది మొత్తం పూసుగుచ్చినట్లు మొత్తం విన్నాను.
పిన్ని, ఇంతకీ నీ కొడుకు ఎవరో నీకు తెలుసా? అదే ఆ ఆంటోనీ గాడు చెప్పిన లక్కీ గాడు. ఎవడో కాదు, మా ఫ్రెండ్ లక్కీ ఉన్నాడు కదా, వాడే. గుర్తొచ్చాడా? ఇప్పుడు వాడికి మీ విషయం చెప్తే ఎంత సంతోషపడతాడో తెలుసా? వాళ్ళమ్మ బ్రతికే ఉందని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. నిజానికి వాడు మీకోసం పరితపించిపోతున్నాడు. మా అమ్మని ఎలా అయినా కనుక్కోవాలి, మా అమ్మ ప్రేమని పొందాలి, మా అమ్మ స్పర్శని తెలుసుకోవాలని ఎంత ఎమోషనల్ అవుతున్నాడో తెలుసా పిన్ని? ఇంతకు ముందు కూడా అమ్మ గురించి ఆలోచిస్తూనే ఫుల్గా తాగి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు మీ పరిస్థితి, మీ మనస్థితి నేను అర్థం చేసుకోగలను పిన్ని. మీరు ఆంటోనీ గాడికి 50 లక్షలు ఇవ్వడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మళ్ళీ వాడు వచ్చి మిమ్మల్ని బెదిరించడు అని గ్యారంటీ ఏమని చెప్పండి. అందుకే పిన్ని, దీనికి ఒక్కటే పరిష్కారం. మీరు సూటిగా ఇంట్లో వాళ్ళందరికీ లక్కీ విషయం చెప్పి గతంలో జరిగిన తప్పుని క్షమించమని అడగండి. అందరి ముందు లక్కీ మీ కొడుకని ఒప్పుకోండి. రేపు గనక మీరు ఆ నిజాన్ని ఒప్పుకోకపోతే నేనే అందరి ముందు బయట పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాడు అమ్మ కోసం బాధపడే బాధ నేను చూడలేను. చిన్నప్పటి నుంచి వాడు పడ్డ నరకం చాలు. ఇంకా వాడి కన్నీళ్లు చూసి నేను మౌనంగా ఉండలేను పిన్ని. మీకు రేపటి వరకే టైం ఉంది, ఆలోచించుకోండి. ఏయ్, త్వరగా వేడి వేడి కాఫీ తీసుకురా. సరే ఐషు. ఇదిగో ఇందు, నాకైతే బీట్రూట్ జ్యూస్ తీసుకురా. తొక్క లేకుండా బాగా క్లీన్ చేసి ఫ్రెష్గా జ్యూసీగా తీయగా ఉండాలి. అర్థమైందా? అలాగే పిన్ని. బాబాయ్ మీకు? నీ ఇష్టం అమ్మా, నువ్వేది ఇచ్చినా తీసుకుంటా. సరే. అక్క, Perfect lighting or not? ఏ మీ కాళ్ళు చేతులు లేవా? మీ పనులు మీరు చేసుకోలేరా? ఒళ్ళు వంచడానికి మీకెందుకు ఇంత బద్ధకం? నందు, నువ్వు ఊరుకో. రోజు ఈ పనులన్నీ నేనే చేస్తాను. పర్లేదు, వదిలేసేదేంటక్క? నువ్వు ఇలా వెళ్ళని రోజు పశువుల్ని మేపినట్టు మేపుతూ ఉంటే ఇదిగో ఇలాగే నీ చేత అన్ని పనులు చేయించుకుంటారు. ఏయ్, ఎంత పొగరు నీకు! మమ్మల్ని అంత మాట అంటావా? ఎందుకు అంత రోషం? నిజం చెప్పాలంటే పశువులే మీకన్నా బెటర్. వాటి వల్ల ఉపయోగం ఉంటుంది, మీ వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఏంటి నాన్నమ్మా, నందు అక్క మరీ ఇంత ఫైర్ బ్రాండ్లా ఉంది? దీన్ని చిన్నప్పుడే వీళ్ళు తట్టుకోలేకపోయారు, ఇక ఇప్పుడెలా తట్టుకుంటారు? వీళ్ళకి సరైన మొగుడిదే. నువ్వేదో పెద్ద రౌడీలా మాట్లాడుతున్నావు. నీ కథలు నా దగ్గర కాదు. నైట్ చెప్పింది అప్పుడే మర్చిపోయావా? ఏది? వెయ్, ఇప్పుడు వెయ్, చెయ్యి వెయ్. ఏంటి, నీ మీద చేయి చేసుకుంటానందా? అనడం కాదు పిన్ని, నాకు నచ్చంది చేస్తే చేసుకుంటాను కూడా. ఆహా, అంతుందా నీకు? మా ఐషు మీదే చేయి చేసుకునేంత ధైర్యం ఉందా నీకు? ఐషు మీదే కాదు, అవసరమైతే నీ మీద కూడా చెయ్యి చేసుకోగలను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? శేషు, ఇది విన్నావా? నా మీదే చేయి చేసుకుంటుందంట. అవునవును, విన్నాను. అయినా తనతో మనకెందుకు వినపడం? తన మానాన్ని తను వదిలేయండి. గట్టిగా చెప్పావు బాబాయ్.
నందు నువ్వు సూపర్ అమ్మా. ఏ ఐషో పిన్ని ఇద్దరికీ చెప్తున్నాను, ఈ రోజు నుండి మీ పనులు మీరే చేసుకోవాలి. మా అక్కకి ఎవ్వరు పనులు చెప్పడానికి వీల్లేదు. తనేమి ఈ ఇంటి పని మనిషి కాదు, మీరు చీటికేస్తే మీకు సపర్యలు చేయడానికి. తను ఈ ఇంటి వారసురాలు, తను ఈ ఆస్తికి అధిపతి. ఇక నుంచి అలాగే ఉంటుంది కూడా. అర్థమైందా? వామ్మో వామ్మో వామ్మో, వేలెడంత లేవు కానీ ఎన్నెన్ని మాట్లాడుతున్నావే. నీ సంగతి ఇలా కాదే, మా రేఖకి చెప్తానుండు. తనే నీ తల పొగరు దించేస్తుంది. చెప్పుకో, నాకేమన్నా భయమా? భయం లేదా? ఉండు, నీ పని చెప్తా. రేఖ, అదిగో రేఖ వస్తుంది, నీకు భయం పుట్టిస్తుంది చూడు. రేఖ, రేఖ చూడు రేఖ, ఏంటి ఇదంతా? ఈ నందు చాలా ఎక్కువ చేస్తుంది. మా పనులు మేమే చేసుకోవాలంట, లేదంటే ఏం చేస్తుందో తనకే తెలియదట. నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే అది ఇంకా రెచ్చిపోతుంది ఆంటీ. దీన్ని ఏదో ఒకటి చేయాలి. దెబ్బకి మనం అంటే ఏంటో దానికి తెలియాలి. మన దగ్గర బుద్ధిగా ఉండాలంటీ. మీరు సూటిగా ఇంట్లో వాళ్ళందరికీ లక్కీ విషయం చెప్పి గతంలో జరిగిన తప్పుని క్షమించమని అడగండి. రేపు గనక మీరు ఆ నిజాన్ని ఒప్పుకోకపోతే నేనే అందరి ముందు బయట పెట్టాల్సి వస్తుంది. అవును రేఖ, దీని పొగరు నువ్వే అణచాలి. దీని మాటలు మేము భరించలేకపోతున్నాం. మీరెన్నైనా చెప్పుకోండి, తను నన్ను ఏం చెయ్యలేదు. చూసావా చూసావా ఆంటీ, పొగరు మీ ముందే ఎలా మాట్లాడుతుందో. దీన్ని ఊరికే వదిలేయకూడదు ఆంటీ. ఆంటీ, నందునేమీ అనకండి. తను చిన్నపిల్ల, ఏదో తెలియక అలా మాట్లాడుతుంది. నేను తనకి సర్ది చెప్పుకుంటాను. మీరు దీన్ని సీరియస్గా తీసుకోకండి. నా మొహం చూసి దీన్ని వదిలేయండి ఆంటీ. దాని తరపున నేను సారీ చెప్తాను ఆంటీ. అక్క, నువ్వు తనకి సారీ చెప్పేదేంటక్క? నందు, నువ్వుండు, నువ్వు ఆగు. రేఖ, దాని పొగరు చూసావా? అది ఇన్ని మాట్లాడుతున్నా నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? దాన్ని ఏదో ఒకటి చెయ్యి రేఖ. ఆంటీ, ఆంటీ, రేఖ, రేఖ, ఆంటీ, ఏంటిది? నానమ్మ, ఆంటీ ఏదైనా అంటుందేమో అనుకున్నాను, కానీ సైలెంట్గా వెళ్ళిపోయిందేంటి? అది నందు, దాన్నేమీ చేయలేదు. ఏయ్, ఏంటి ఇప్పుడు అర్థమైందా నేనేంటో? రేఖ ఆంటీ అని తెగ బిల్డప్లు ఇచ్చావు కదా, చూసావుగా. నన్నేం అనలేక మీ రేఖ ఆంటీ సైలెంట్గా తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఇక నుంచి మా అక్కకి ఎవ్వరు పని చెప్పినా వాళ్ళ టాప్ లేచిపోద్ది. అర్థమైందా? పదక్క. ఏంటిది? ప్రేమ, అర్జెంటుగా ఫోన్ చేసావేంట్రా? రమ్మని. ఎందుకు? ఏంట్రా అలా చూస్తున్నావు? రే లక్కీ, రే, ఇన్ని రోజులు నువ్వు నాతో తిరుగుతున్నావు, సరదాగా ఉంటున్నావు అనుకున్నాను, కానీ నీ మనసులో మీ అమ్మ గురించి ఇంత భారం మోస్తున్నావని నిన్న రాత్రి నువ్వు చెప్పే వరకు నాకు తెలీదురా.
అదేం లేదురా, ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడినట్టున్నాను. దాని గురించి వదిలే. అసలు ఎందుకు పిలిచావు చెప్పు. నీకు గుడ్ న్యూస్ రా. నా మొహానికి అదొకటి తక్కువ. అయినా నా గుడ్ న్యూస్ అంటే మా అమ్మ గురించి నాకు తెలియటమేరా. అది ఇప్పుడు జరిగేలా లేదు. మీ అమ్మ గురించి తెలుసుకునే అవకాశం దొరికిందిరా. రే, నువ్వేం మాట్లాడుతున్నావురా? మా అమ్మ గురించి తెలుసుకునే అవకాశం దొరకడం ఏంటి? నాతో ఎమోషనల్గా ఆడుకుంటున్నావా? నీకేం కావాలని ఇస్తాను, అంతేకాని ఇలా నా ఎమోషన్స్తో ఆడుకోకరా. నేను చెప్తుంది నిజం రా. మీ అమ్మ ఎవరో, నీ ఫ్యామిలీ ఎవరో, ఎక్కడుంటుందో నీకు ఈరోజు పక్కా తెలిసిపోతుంది. అవునా? అంటే నేను ఈరోజు మా అమ్మని చూస్తానా? మా అమ్మతో మాట్లాడతానా? ఖచ్చితంగా మాట్లాడతావు. రే, అదే జరిగితే నా జీవితానికి ఇంతకు మించిన ఆనందం మరొకటి లేదురా. అవునా? ఇంతకీ నా ఫ్యామిలీ గురించి నువ్వెలా తెలుసుకున్నావు? అదంతా నీకెందుకురా. నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తాను, అంతే. సరే మా, అయితే మా ఫ్యామిలీ గురించి చెప్పరా. మా అమ్మ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది చెప్పరా. నేను ఇప్పుడే వెళ్ళి కలుస్తాను. తన అడ్రస్ చెప్పు. చెప్పు. నేను చెప్పను రా. నా కళ్ళ ముందే ఉన్నాడు మేడం. వాడు మిగలకూడదు. పని పూర్తి చేసి ఆగమ్మా. వాడు నీ మొగుడనే కోపంతోనే ఆ రేఖ ఇలా చేసింది. అదే వాడు దుగ్గిరాలంటే వారసుడు అని తెలిస్తే వాడిని అసలు ప్రాణాలతో ఉండనివ్వు. Uncle, ఏం మాట్లాడు?